రైట్. మీరు ఒకవైపు మీ ప్రత్యర్థి గూడా చాలా రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. ఎమ్మెల్యేగా గెలిచినారు గతంలో గూడా 2 సార్లు. అవును. సో, ఇప్పుడు ఆ అనుభవాన్ని మీరు ఏ రకంగా ఓడించబోతున్నారు? మీ వ్యూహాలేంటి? ఎత్తుగడలేంటి? రెండోది ఈ కాన్స్టిట్యున్సీలో ఇటీవల కాలంలో చాలామంది జాయినింగ్ అవుతున్నారు. చూసాం, శ్రీధర్ లాంటి వాళ్ళు గూడా జాయిన్ అయ్యారు. అవును. సో, ఇదంతా అంటే మీ గెలుపుకి ఇవన్నీ బాసటగా నిలుస్తాయనుకోవచ్చా? లేకపోతే స్థానిక ఎమ్మెల్యే మీద ఉన్నటువంటి వ్యతిరేకత మిమ్మల్ని గెలిపిస్తుందా ఏంటి? లాస్ట్ 30 ఇయర్స్ నుంచి చూసుకుంటే ఇట్ వాజ్ ఆల్వేస్ కొండపల్లి ఫ్యామిలీ అగైన్స్ట్ బొత్స ఫ్యామిలీ అయిపోయింది. అయితే గజపతినగర్‌లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే దే ఆల్వేస్ ఎంకరేజ్ ద ఫస్ట్ టైమ్ క్యాండిడేట్. అంటే మేమేం చేయగలుగుతాం అన్న ఒక ఇంప్రెషన్ అయితే పబ్లిక్‌లో ఉంది. యాజ్ ఎ ఫ్రెష్ క్యాండిడేట్ మనం ఏం చేయొచ్చు? ఒక యంగ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ మనం కొత్తగా కాన్స్టిట్యున్సీలో చేంజ్ ఏం తీసుకురావచ్చు. మీరు చూస్తే లాస్ట్ 20 ఇయర్స్‌లో కూడా అప్పల్ నర్సయ్య గారికి కూడా ఒక అవకాశం ఇచ్చారు. బాబాయ్ గారికి కూడా ఒక అవకాశం ఇచ్చారు. అలాగే నాకు కూడా ఒక అవకాశం ఇస్తారనేది ఖచ్చితంగా నేను భావిస్తున్నాను. ప్రతి యువకుడు కూడా చైతన్యవంతుడయ్యాడు. ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న ఆలోచనతో ఈరోజు యావత్ వైసీపీ ఓట్ బ్యాంక్ కూడా కదిలి తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతుంది. మన ఇక్కడ ఓట్ బ్యాంక్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా నాయకులు కూడా లాయల్టీ షిఫ్ట్ చేసి లేదు తెలుగుదేశం వైపే ఉంటామని ఆలోచనతో ఈరోజు ముందడుగేస్తారు. యంగ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జనసేన నాయకులుగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం బీజేపీలో కూడా కొన్న కొన్ని ఎన్‌జీఓస్ నుంచి వచ్చారు. ఒక రైతాంగపరమైన ఎన్‌జీఓస్ నుంచి, అలాగే నాకు కొన్ని కమ్యూనిటీస్ నుంచి కూడా వాళ్ళు రిఫర్ చేస్తూ, ఈరోజు నాకు మంచి సపోర్టు ఒక బ్యాక్ బోన్ కింద నిలిచి ఈరోజు యువకులుగా, అలాగే కొంచెం పెద్దస్తు కుటుంబ సభ్యులుగా వాళ్ళందరూ కూడా నా బ్యాక్ బోన్‌గా నిలిచి ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు. సో, ఖచ్చితంగా వాళ్ళ బలం నాకు మంచి గజపతినగరంలో రావాల్సిన అంటే నీడ్ ఏదైతే డెవలప్‌మెంట్‌కి ఏదైతే నీడ్ ఉందో, దానికి పూర్తి స్థాయిలో నేను పనిచేసి ఆ డెవలప్‌మెంట్ నీడ్ అనేది ఫుల్‌ఫిల్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఉద్యోగ అవకాశాలు పెంపొందించేలాగా, యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి అవకాశం ఇచ్చేలాగా నేను కాన్స్టిట్యున్సీ తయారు చేసుకుంటాను. ఐ వుడ్ లైక్ ఇండస్ట్రియల్ పార్క్స్ ఏదైనా ప్రపోజల్ చేయాలి. ఇండస్ట్రీస్ ఏంటంటే ఇట్ కుడ్ బి అన్ అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏమైనా తీసుకొస్తే ఆల్టర్నేటివ్ ఇన్కమ్ పబ్లిక్‌లో ఉంటుందన్న ఆలోచనతో నేను అదొక లైన్ ఆఫ్ యాక్షన్ కింద చూసుకుంటున్నాను. ఎందుకంటే చాలా చోట్ల ఏంటంటే రైతు వారి కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు అగ్రికల్చర్ చేస్తూ ఆల్టర్నేటివ్ ఇన్కమ్ కింద ఏదైనా మనం కల్పించగలిగితే వాళ్ళ వాళ్ళ బేసిక్ నీడ్స్ అనేది మీట్ అవ్వడం జరుగుతుంది. మీరు చూస్తే లాస్ట్ 40 ఇయర్స్ నుంచి కూడా వలస వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ, వలస వెళ్ళిపోతున్నారు యాక్చువల్గా. మోస్ట్ ఆఫ్ ది అన్ఎడ్యుకేటెడ్ వలస వెళ్తున్నారు, అట్ ద సేమ్ టైం ఎడ్యుకేటెడ్ కూడా వలస వెళ్ళిపోతున్నారు. ఎడ్యుకేటెడ్ ఎలా వలస వెళ్తున్నారంటే దే ఆర్ గోయింగ్ టు అదర్ సిటీస్ ఫర్ ఎంప్లాయ్మెంట్. సో ఇక్కడే ఎందుకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేకపోతున్నాం అనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఆ ప్రాతినిధ్యంతో నేను వర్క్ చేయడానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఒక ఎజెండా ప్రిపేర్ చేసుకున్నాను.